హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఈరోజు ప్రతిరోజు ప్రేరణ పోడ్కాస్ట్లో మనం మాట్లాడుకుందాం ఫెయిల్యూర్ అనే మాట వెనుక దాగి ఉన్న విజయ మార్గం గురించి. మన జీవితంలో ఫెయిల్యూర్ వస్తే మనం భయపడిపోతాం, చాలామంది అక్కడే ఆగిపోతారు. కానీ మనం ఆగితేనే అది నిజమైన ఫెయిల్యూర్. అది పాఠంగా తీసుకుంటే అది మన విజయానికి నడిచే దారి అవుతుంది. మీకు ఇక్కడ ఒక రియల్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. అభి అనే వ్యక్తి ఒక కోచ్ దగ్గర నేర్చుకున్న విజయ పాఠం. అభి ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చిన కుర్రాడు. అతనికి క్రికెట్ అంటే ప్రాణం. ఒకసారి జాతీయ స్థాయి ట్రయల్స్లో పాల్గొన్నాడు. కానీ మొదటి మ్యాచ్లోనే అతడు డకౌట్ అవుతాడు. అతని టీచర్స్, ఫ్రెండ్స్ కూడా నవ్వుతారు. ఇదంతా నీకు కాదురా అని చెప్తారు. వీటిని విని అభి తీవ్రంగా స్ట్రెస్ అలాగే డిప్రెషన్కి గురై కుంగిపోతూ ఉంటాడు. ఆ సమయంలో అతని కోచ్ అతనికి ఒక మాట చెప్తాడు. నీ ఫెయిల్యూర్ని ఒక మెట్లుగా ఊహించుకో. ప్రతి మెట్టు ఒక్కసారి నిన్ను కిందకి లాగుతుంది, కానీ నువ్వు ముందుకు ఎక్కితే ఆ మెట్టే నిన్ను పైకి తీసుకెళ్తుంది కూడా. అభి ఏం చేశాడో తెలుసా మీకు? 4 గంటల ప్రాక్టీస్ను 8 గంటలకు మార్చాడు. ఆ మెసేజ్ను నిజం చెయ్యాలనే పట్టుదలతో నిద్రను కూడా త్యాగం చేశాడు. ఇంకో సంవత్సరం తర్వాత అదే ట్రయల్స్లో అతను మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాడు. వేడి విమర్శలు తర్వాత ప్రశంసలు అయ్యాయి. ఈ కథ ద్వారా మనకు నేర్పే పాఠం ఏంటి? ఇక్కడ 3 విషయాలు. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు, అది ఒక అవకాశంగా మనం మార్చుకోవాలి. 2, ప్రతి దెబ్బ మనలో కొత్త బలం నింపుతుంది. 3వది, విజయం అంటే సఫల్యమైన పునఃప్రయత్నం. ఓసారి విఫలం అయ్యారంటే మీరు కరెక్ట్ దారిలో ఉన్నారని అర్థం. ఎందుకంటే ప్రయత్నించిన వాడు ఎప్పుడూ ఫెయిల్యూర్ అవ్వడు కదా. మీరు రేపటి విజయాల్ని కలలు కంటున్నారు అంటే ఇవాళ వేదన ఒక దిశగా చూపుతుంది. ఎవరు ఏమనుకుంటున్నారో మర్చిపోండి, మీరు మీ మార్గాన్ని తీర్చిదిద్దుకోండి. ఒక చిన్న డైరీ తీసుకోండి. ఇవాళ మీరు ఎటువంటి చిన్న ఫెయిల్యూర్ అయినా ఎదుర్కొంటే అది మీకు ఏం నేర్పుతుంది అనేది అక్కడ రాసుకోండి. రేపు మీరు అదే తప్పు మళ్ళీ చేయకుండా ఉంటారు కదా. మాటల్లో నమ్మకం పెడితే మనసులో ధైర్యం పెరుగుతుంది. ప్రతి ఫెయిల్యూర్ ఒక కొత్త విజయానికి గేట్ అవుతుంది. నువ్వు ఓడిపోయావంటే ఓకే, కానీ నువ్వు ఆగిపోతే అది నిజంగా ఓటమే కదా. కాబట్టి లేవండి, ముందుకు నడవండి. ఇది మీ ప్రతిరోజు ప్రేరణ షో. మీ మనోబలాన్ని పెంచే మీ శ్వేతాలేఖ్య. రేపు ఇంకో కథతో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ శ్వేతాలేఖ్య.